హలో అండి, నమస్కారం. సిరి ఎంటర్టైన్మెంట్ ఛానల్కి స్వాగతం. నా పేరు రోజా. ఇప్పుడు నేను చెప్పబోయే స్టోరీ నీపై చాలా ప్రేమ ఉంది, ఎపిసోడ్ 35. స్టోరీలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్. ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. ఇంకా ఆలస్యం చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. రూప వస్తున్న కన్నీళ్లు తుడుచుకుంటూ ఎంట్రన్స్ గేట్ దగ్గరికి వెళ్ళేసరికి, మేడం, బడాసాబ్ మిమ్మల్ని బయటికి పంపించొద్దన్నాడు. ఏమైనా కావాలంటే నాతో చెప్పండి, నేను తీసుకువస్తాను అన్నాడు వాచ్మెన్. పర్వర్టెడ్, హౌస్ అరెస్ట్ చేస్తున్నాడా మమ్మల్ని? హౌ డేర్ యూ! ఏమనుకుంటున్నాడు అసలు? ఎవ్వరి సపోర్ట్ లేని ఆడపిల్ల అంటే ఇంత లోకువా? ఎంత కోట్ల ఆస్తి ఉంటే ఏమిటి, కొంచెం కూడా సంస్కారం లేదు మనసులో అనుకుంటూ విసురుగా లోపలికి వచ్చేసింది రూప. ఏంటే, ఏమైంది? ఎక్కడికో వెళ్తాను అని వెళ్ళావు, అంతే ఫాస్ట్గా తిరిగి వచ్చేసావు? అక్క, మనల్ని బయటికి వెళ్లకుండా హౌస్ అరెస్ట్ చేశాడు వాడు. ఏం మాట్లాడుతున్నావు రూప? అవును, ఇప్పుడు నేను వెళ్తుంటే ఎంట్రన్స్ గేట్ దగ్గర ఉన్న 2 వాచ్మెన్స్ నన్ను ఆపారు. రూపా, ఇక్కడ పరిస్థితి చెయ్యి దాటిపోకముందే నా మాట విను. ఇప్పటికైనా అర్జున్ సార్కి ఒక్క కాల్ చేయి, పరిస్థితి మొత్తం చెప్పు. ఏంటక్కా నువ్వు? మన వల్ల సార్ లైఫ్ డిస్టర్బ్ కావాలా? అవసరం లేదు, నేనే ఏదో ఒకటి చేస్తాను. నీ మొహం చెప్తే అర్థం కావట్లేదా? పిచ్చిదానిలాగా ప్రవర్తించకు రూపా. నేను కదలలేను. నువ్వు ఒక్కదానివి వాడిని ఏం చేస్తావే? నా మాట వింటావా వినవా? వాళ్ళు కోటీశ్వరులు, మనం 4 మెతుకుల కోసం తడుముకునే నిరుపేదలం. మనకెందుకు చెప్పు వాళ్ళతో? అలా అని మన తప్పు లేకుండానే మనల్ని తొక్కేయడానికి చూస్తుంటే సైలెంట్గా ఉండాలా? ఎంత దూరం అని పరిగెడతాము? ఎక్కడికి వెళ్ళినా ఇలాంటి వాళ్ళు ఉంటున్నారు. రూపా, అసలు నువ్వేమనుకుంటున్నావు? నీకు మాత్రమే ఇలాంటి సిచ్యువేషన్స్ వస్తున్నాయి అని అనుకుంటున్నావా? లేదమ్మా, సమాజం మొత్తం అలాగే ఉంది. ప్రతి ఇంట్లోనూ ఒక కీచక అవతారం ఉంటూనే ఉంది. అంతెందుకు, నన్ను చూడు. అమ్మ బ్రతికి ఉన్నప్పుడు బాబాయ్ తన అసలు రూపాన్ని బయట పెట్టాడా? ఎంత చక్కగా ఉండేవాడు మనతో. కానీ అమ్మ చనిపోయాక, ఇలాంటి పరిస్థితికి మనం వచ్చాక నన్నేం చేశాడో నీకు తెలుసు కదా. తండ్రి తర్వాత తండ్రి ఆయన మనకి, కానీ నన్ను బిడ్డలాగా చూడలేదు. ప్లీజ్ రూపా, నేను పడ్డ బాధ ఎవరూ పడకూడదు. తట్టుకోలేను రూపా, నా వల్ల కాదు. భయపడి చాలా ఎమోషనల్ అవుతోంది దీప. అక్క, ఏమీ కాదు, నేనున్నాను కదా, నేను చూసుకుంటాను, భయపడకు అంటూ దీపని గట్టిగా పట్టుకుంది రూప. పోనీ అర్జున్ సార్కి చెప్పకపోతే చెప్పకపోయావు, వర్ధన్ హెల్ప్ అయినా తీసుకుందామే, కాదనుకు. అసలు ఎందుకక్క నువ్వు ఇంత భయపడుతున్నావు? ఇప్పుడే కదా మనకి ఇక్కడ ప్రాబ్లం ఉందని తెలిసింది. అప్పుడే అంత కంగారు పడవలసిన అవసరం లేదు. సమస్య నుంచి తప్పించుకోవడానికి ఏదో ఒక మార్గం ఉంటుంది, ఆలోచిద్దాము. రూపా, ఆ బంగ్లా చూడవే ఎంత పెద్దదో. ఈ గార్డెన్ ఏరియాలో ఒక పక్కకి ఉన్న ఈ టెంట్ హౌస్లో మనం ఉంటున్నాము. ఏ అర్ధరాత్రి వచ్చి వాడు ఏం చేయడానికి చూసినా నేను చూస్తూ ఉండడమే తప్ప కదలలేని పరిస్థితి. ఒంటరిగా నువ్వు వాడిని ఎలా ఆపగలవు? నీకు దండం పెడతాను రూపా. అర్జున్ సార్ జీవితంలోకి వెళ్ళమని నేను చెప్పట్లేదు. ఆయన ఒక పోలీస్ ఆఫీసర్, హెల్ప్ తీసుకో. అలాగే, తప్పకుండా తీసుకుంటాను. ముందు నన్ను ప్రయత్నించని, నా వల్ల కాకపోతే ఖచ్చితంగా అర్జున్ సార్ హెల్ప్ తీసుకుంటాను, సరేనా? ఇంక నువ్వు ఏడవకు, కళ్ళు తుడుస్తూ అంది రూప. ఆ రోజు ఇద్దరికీ మనశ్శాంతి లేదు. తెల్లవారితే వాళ్ళ ముందుకు వచ్చే సమస్యని ఎలా ఎదిరించాలా, ఎలా బయటపడాలా అనే ఆలోచన. నైట్ షింక్లో ఉన్న అంట్లన్నీ తోమి చెత్త బయటపడేద్దామని వెళ్తే బాల్కనీలో నుంచి తననే చూస్తూ స్మోక్ చేస్తున్న కృష్ణమూర్తి. తను ఎటు వెళ్తే అటే చూస్తూ, ఎటు తిరిగితే అటే తిరుగుతూ తన మీద తదేక దృష్టితో చూస్తున్నాడు. చిరాకుగా అనిపించింది. గబగబా లోపలికి వచ్చేసింది. కృష్ణమూర్తి బాల్కనీలో నుంచి చూస్తుంటే సరిగ్గా రూపగది విండో వ్యూ మొత్తం కనిపిస్తోంది. రూప బెడ్పై పడుకుని నిద్ర రాక అటు ఇటు దొర్లుతూ ఆలోచిస్తోంది. తన బాడీపై
టార్చ్ లైట్ వ్యూ తిరగడం చూసి ఒక్క నిమిషం ఏమీ అర్థం కాలేదు. ఆ వెలుగు ఎక్కడి నుంచి వస్తోందో చుట్టూ పరిశీలనగా చూస్తూ విండో దగ్గరికి వెళ్ళి చూసింది. తననే చూస్తున్న కృష్ణమూర్తి ఒక్క నిమిషం స్టాచ్యూలాగా ఉండిపోయింది. అంటే అంటే రోజు నేను నిద్రపోతుంటే ఇక్కడ నుంచి చూస్తున్నాడా? ఇంత చండాలమైన బుద్ధ! తన కొడుకు కన్నా చిన్నదాన్ని కదా నేను. నాలో కేవలం ఆడతనమే కనిపిస్తోందా? చిన్న పిల్లని అన్న జ్ఞానం కూడా లేదు వీడికి. మనిషా పశువా? చిచ్చి అనుకుంటూ విండోస్ క్లోజ్ చేసేసింది. రాత్రంతా సరిగ్గా నిద్ర పట్టలేదు. ఎర్లీ మార్నింగ్ లేచి ఇంటి పనులన్నీ పూర్తి చేసుకుని దీపచేత ఫిజికల్ ఎక్సర్సైజ్ చేయించి టిఫిన్ ప్రిపేర్ చేస్తూ ఆలోచిస్తోంది రూప. ఏదో తిన్నాము అన్న పేరుకు తింటున్నారు తప్ప తృప్తిగా తినట్లేదు. ఇద్దరి మనసులో లేదు. ఏదో ఆందోళన, ఏదో భయం. రూప ఫోన్ రింగ్ అవుతూ ఉండడంతో కాల్ లిఫ్ట్ చేసింది. చూడు, ఈరోజు నేను నిర్ణయం చెప్తాను అన్నావు. నైట్ నుంచి నేను నిన్ను అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాను. నన్ను చూసి మొహం చిట్లించుకుంటున్నావు, తలుపులు వేసేస్తున్నావు. చూస్తుంటే నీకు ఇష్టం లేనట్లు ఉంది. నీకు నేను ముందుగానే చెప్పాను, పాజిటివ్గా ఆన్సర్ రావాలి, లేకపోతే నేనేం చేస్తానో నాకే తెలియదు అని. ఏం చేస్తాడు? ఏమీ చేయలేడు. పోలీస్ కంప్లైంట్ ఇస్తే సరిపోతుంది అని అనుకుంటున్నావేమో. అలా అనుకుంటే నువ్వు పొరపాటు పడ్డట్లే. నా పలుకుబడి ఉపయోగించి నేనేదైనా చేయగలను. మీ జీవితాలను కుక్కలు చింపిన విస్తరలు చేస్తాను. మర్యాదగా వచ్చి కారు ఎక్కు. గెస్ట్ హౌస్కి వెళ్దాం. సాయంత్రానికి మళ్ళీ నేను ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను. కాదనకు. ఓన్లీ 15 మినిట్స్ టైం ఇస్తున్నాను. నువ్వు రాలేదో కబడ్దార్ అని చాలా సీరియస్గా వార్నింగ్ ఇస్తున్న కృష్ణమూర్తి వాయిస్. రూప ఒళ్ళంతా చెమటలు పట్టేశాయి. దడ ఏడుపొస్తోంది. ఏమైందే? ఏంటి అలా అయిపోయావు? ఎందుకు ఏడుస్తున్నావు? ఎవరే ఫోన్? భయంగా రూపని చూస్తూ క్వశ్చన్స్ మీద క్వశ్చన్స్ వేస్తోంది దీప. అక్క, నేను ఇప్పుడే వస్తాను, భయపడకు. ఎక్కడికి? చెప్తాను, వెళ్ళి వచ్చాక చెప్తాను. అసలు ఎక్కడికి వెళ్తున్నావు? ముందు అది చెప్పు రూప. అర్జెంటుగా వెళ్ళాలక్క. కళ్ళు తుడుచుకుని లోపలికి వెళ్ళి హ్యాండ్ బ్యాగ్ తగిలించుకుని బయటికి నడిచింది. రూపా, నీ చెంపలు పగులుతాయి చెప్తున్నాను. ఎక్కడికి వెళ్తున్నావే? వాడు చెప్పినట్లు గెస్ట్ హౌస్కా? చంపేస్తాను రూపా నిన్ను నేను, గట్టిగా అరుస్తోంది దీప. రూప వెళ్తూ ఒక్క నిమిషం ఆగి వెనక్కి తిరిగి వచ్చి దీపని గట్టిగా కౌగిలించుకుని దీప కన్నీళ్లు తుడిచి నుదిటి మీద ముద్దు పెట్టి, నాకేం కాదు, వచ్చేస్తాను అంటూ బయటకు అడుగుపెట్టింది. రూపా ఆగవే అని దీప గొంతు పెగిలేలా అరుస్తోంది. రూప వస్తున్న కన్నీళ్లు తుడుచుకుంటూ వెళ్ళి కారులో కూర్చుంది. మరొక వైపు అర్జున్ చాలా రోజుల తర్వాత ఊరు వస్తున్నాడని వాళ్ళ నానమ్మ విఘ్నేశ్వరమ్మ చేసే హడావిడి అంతా ఇంత కాదు. మనవడు వస్తున్నాడని తానే స్వయంగా అర్జున్కి ఇష్టమైన గుత్తి వంకాయ కూర, టమాటా పప్పు, పాయాసం, గారెలు అన్నీ చేసి మనవడు కోసం మాత్రంగా ఎదురు చూస్తోంది. వస్తాడులేవే, గుమ్మం దాకా వచ్చిన నీ మనవడు లోపలికి రాడా ఏమిటి? లోపలికి వచ్చి కూర్చో, బోసి నోటితో నవ్వుతూ అంటున్నాడు అర్జున్ తాత సిద్ధేశ్వరయ్య. భర్త మాటలు పట్టించుకోకుండా, ఊరుకోండి మీరు, వాడిని చూసి ఎన్నాళ్ళయ్యింది, చూడాలని ఉంది, రారా అని పిలిస్తే వీడియో కాల్ చేస్తాడు. ఆ ఫోన్ నాకు కనిపించి చావదు. ఇన్ని రోజుల తర్వాత బిడ్డ వస్తున్నాడు, రాగానే దిష్టి తీయాలి తండ్రికి. హలో అమ్మమ్మ, ఇక్కడ మనవరాలు కూడా ఉంది. మీ మనవడు నీ దగ్గరే పెరిగాడు, కానీ మనవరాలు ఎప్పుడో గానీ రాదు. అయినా నువ్వు నీ మనవడి మీదనే ప్రేమ ఎక్కువ చూపిస్తున్నావు. అయినా వాడేమైనా చిన్న పిల్లాడా దిష్టి తీస్తుందంట దిష్టి. అందుకేనా ఈ గుమ్మడికాయ, ఈ ఎండుమిరపకాయలు, ఉప్పు, ఈ ప్రిపరేషన్స్ అన్నీను? మరి నేను కూడా ఊరి నుంచి వచ్చినప్పుడు ఇలా దిష్టి తీయాలి కదా ముసలి, నాకెందుకు తీయలేదే? నేను కూడా అందంగానే ఉంటాను కదా. ముందుకు పడుతున్న తన జుట్టుని వెనక్కి వేసుకుంటూ చిరుకోపంగా అడుగుతోంది లాస్య. హోసి పిల్ల కుంక, ఏం పిల్లవే, గడుసుతనం ఉగ్గుపాలతో పట్టి తాగినట్లు తయారయ్యావు. నా మనవుడి తీరు నీకెక్కడ ఉంది? ఉత్తి తెల్లతోలు మొహందానివి. వాడు అందగాడే, అందులోనూ పెద్ద పోలీస్ ఆఫీసరు, 10 మందిలో తిరిగే పిల్లాడు. దిష్టి తగలదు అంటే ఏంటే? నేను అందంగా లేనా? నాకు దిష్టి తగలదా?
బాగానే ఉన్నావులే, మీ బావతో కలిపి దిష్టి తీస్తాలేవే. బుగ్గ చిదిమి నవ్వింది విఘ్నేశ్వరమ్మ. అంటే మా ఇద్దరికీ కలిపి తీస్తావా? సిగ్గుపడుతూ అంది లాస్య. ఓసిని సిగ్గు సిమడా, ఇప్పుడే ఇంత సిగ్గైతే ఎలాగా? రేపొద్దున్న పెళ్లిపీటల మీద ఎట్లా కూర్చుంటావు? చీ పో అమ్మమ్మ అంటూ లాస్య లోపలికి పరిగెత్తింది. ఏంటమ్మా, ఇంకా అర్జున్ వాళ్ళు రాలేదు? ఇందాకే ఊర్లోకి వచ్చేసాము అని వదిన చెప్పింది కదా. ఇంకొకసారి కాల్ చేయనా? అంది లాస్య వాళ్ళమ్మ సంధ్య. ఏమీ వద్దులేవే, ఊర్లో అడుగడుగునా అందరూ వాడిని పలకరిస్తూ ఉంటారు. బిడ్డ తిరిగి పలకరించకుండా ఉండే రకం కాదు. అన్నీ అలా తాత బుద్ధులే, ఆప్యాయంగా మాట్లాడతాడు అంది విఘ్నేశ్వరమ్మ. భార్య మాటలు విని ముసిముసిగా నవ్వుకుంటూ మీసం దువ్వుకుంటున్నాడు సిద్ధేశ్వరయ్య. గుమ్మం ముందు వ్యాన్ ఆగడం చూసి, అదిగో నీ అల్లుడు రానే వచ్చాడు నవ్వుతూ అంది విఘ్నేశ్వరమ్మ. అమ్మా, నువ్వే వాడిని ఎలాగైనా ఒప్పించవే, పెళ్ళి వద్దు అంటూ భీష్మించుకుని కూర్చున్నాడు. నా కూతురు లాస్య వాడిని ఇష్టపడుతోంది. నీకన్నీ చెప్పాను కదా, ప్లీజ్ అమ్మా. నేను చూసుకుంటాను లేవే, బిడ్డ నా మాట కాదనడు అంటూ నవ్వుతూ ముందుకు వెళ్ళి వస్తున్న అర్జున్ వైపు పెద్ద పెద్ద కళ్ళు చేసుకుని చూస్తూ, ఏరా కన్నా, ఎన్నాళ్ళయిందిరా నిన్ను చూసి? కన్నీళ్లు తుడుచుకుంటూ ఆప్యాయంగా అర్జున్ని తడుముతూ అంది విఘ్నేశ్వరమ్మ. బాగున్నావు నానమ్మ? నవ్వుతూ కాళ్ళకి దండం పెట్టి అడిగాడు అర్జున్. నాకేరా, నిక్షేపంగా ఉన్నాను, చల్లగా ఉండు అని ఆశీర్వదించి గుండెలకు హత్తుకుంది. అర్జున్ చిన్న నవ్వు నవ్వి లోపలికి అడుగు పెడుతుంటే, అరే ఆగరా అబ్బి ఆగు, దిష్టి తీయద్దు, ఎన్ని కళ్ళు పడ్డాయో ఏమో అంటూ బూడిద గుమ్మడికాయతో ఒకసారి ఎండుమిర్చితో ఉప్పుతో ఇలా రకరకాల దిష్టిలన్నీ తీసి తిప్పి దిష్టి తీసి బయటపడేసింది. అర్జున్ని కాళ్ళు కడుక్కొని లోపలికి రమ్మంది. నువ్వేమీ మారలేదు నానమ్మ నవ్వుతూ వెళ్ళాడు అర్జున్. లాస్య అర్జున్ వైపు చూస్తూ, బావా చాలా హ్యాండ్సమ్గా తయారయ్యాడు, నేను కూడా అందంగానే రెడీ అయ్యాను, నన్ను చూస్తే బావుండు అనుకుంటూ అర్జున్కి కనిపించేలాగా అక్కడక్కడే తిరుగుతోంది. అర్జున్ లాస్యాన్ని పట్టించుకోకుండా చాలా నార్మల్గా ఒక చిన్న నవ్వు నవ్వి లోపలికి వెళ్తున్నాడు. బావా ఆగు, ఇదిగో టవల్ తీసుకో. ఏయ్ కోతి, ఎట్లున్నావే? హా, కోతినా? ఇంత అందంగా ఉన్న అమ్మాయిని ఎవరైనా కోతి అంటారా? అలిగినట్లు ఫేస్ పెట్టింది. చిన్నప్పటి నుంచి అలాగే అలవాటైపోయిందే. ఓకే, లాస్య బాగున్నావా? చిరునవ్వుతో అడిగాడు అర్జున్. బాగున్నాను బావా, నువ్వెలా ఉన్నావు? ఫైన్ అంటూ లాస్యాకి ఇంకా మాట్లాడే అవకాశం ఇవ్వకుండా లోపలికి వెళ్ళిపోయాడు. అర్జున్ వెనకాలే నడుస్తూ అర్జున్నే చూస్తోంది లాస్య. అర్జున్ అబ్జర్వ్ చేసినా పట్టించుకోలేదు. ఏరా, ఎలా ఉన్నావు? బాగున్నావా? పలకరించింది సంధ్య. ఫైన్ అత్తయ్య నవ్వుతూ లోపలికి వచ్చాడు అర్జున్. అర్జున్ అంటూ మనవడి భుజాల చుట్టూ చేతులు వేసి దగ్గరగా తీసుకున్నాడు సిద్ధేశ్వరయ్య. ఎలా ఉన్నారు తాత? నాకేరా, నిక్షేపంగా ఉన్నాను. ఒరే అర్జున్, తాతగారికి దండం పెట్టు అంది విఘ్నేశ్వరమ్మ. అర్జున్ తాతగారి ఆశీర్వాదం కూడా తీసుకున్నాడు. అందరూ కలిసి లోపలికి వెళ్ళారు. అర్జున్ వచ్చాడని రకరకాల పిండి వంటలు చేశారు. కొసరి అందరూ అర్జున్కి వడ్డించారు. చాలు అంటూ ఇబ్బంది పడుతూనే తింటున్నాడు అర్జున్. అందరి భోజనాలు కంప్లీట్ అయిన తర్వాత అర్జున్తో పెళ్లి విషయం మాట్లాడతాను, కంగారు పడకు అంటోంది కూతురు సంధ్యతో విఘ్నేశ్వరమ్మ. అర్జున్, చూసావారా నీ మీద ఎంత ప్రేమ పెంచుకున్నారో నీ కుటుంబ సభ్యులందరూ? అర్థం చేసుకోరా, లాస్యాన్ని చూడు ఎంత అందంగా ఉందో. నువ్వంటే పడి చేస్తోంది. మనం ప్రేమించే వాళ్ళకంటే మనల్ని ప్రేమించే వాళ్ళని పొందడం అదృష్టం రా అంది కాత్యాయిని. అర్జున్ కాత్యాయినికి సమాధానం చెప్పకుండా సైలెంట్గా భోజనం చేస్తున్నాడు. అసలు ఆ మాటలు తనకి వినిపించినట్లే ప్రవర్తిస్తున్నాడు. అర్జున్ పక్కనే అర్జున్ వాళ్ళ నాన్న శివరాం కూర్చుని సైలెంట్గా భోజనం చేస్తూ, ఏంటి నాన్న, పక్క ప్లాన్తో అందరూ ప్రిపేర్ అయిపోయినట్లు ఉన్నారు అడిగాడు అర్జున్ చిన్నగా వాళ్ళ నాన్నతో మాట్లాడుతూ. ఎగ్జాక్ట్లీరా, నువ్వు భోజనం చెయ్యగానే పెళ్లి టాపిక్ తీసుకువస్తారు చూడు. ఏం చేయమంటావు నాన్న? నాకైతే ఇష్టం లేదు. చూడు కన్నా, లైఫ్లో ఏ మ్యాటర్లో అయినా రాజీ పడవచ్చు, పెళ్లి విషయంలో మాత్రం రాజీ వద్దురా. ఇద్దరి జీవితాలు, 2 కుటుంబాలు, నీకేది ఇష్టమో అదే చెయ్యి. నా సపోర్ట్ ఎప్పుడూ నీకు ఉంటుంది.
చాలా చిన్నగా అర్జున్కి మాత్రమే వినిపించేలాగా చెప్పాడు శివరాం. థ్యాంక్ యూ నాన్న అంటూ అర్జున్ భోజనం కంప్లీట్ చేసి హ్యాండ్ వాష్ చేసుకుని తిరిగి వస్తుంటే లాస్య అర్జున్ ముందుకు వచ్చి, బావా నీ చేతులు నా చున్నీకి తుడుచుకో అంటూ తన చున్నీ అందించింది. నో థ్యాంక్స్, పర్వాలేదు అంటూ ముందుకు నడిచాడు అర్జున్. నేను తన వెనకే తిరుగుతున్నా, తననే చూస్తున్నాను అని తెలిసినా నా వైపు చూడట్లేదు, చొరవ చూపించట్లేదు, తప్పించుకుంటున్నాడు. అసలు ఎందుకిలా ప్రవర్తిస్తున్నాడు అనుకుంటూ ఆలోచిస్తూ చిన్నబుచ్చుకుని అర్జున్ వెనకే చిన్నగా నడుస్తోంది లాస్య. అందరి భోజనాలు కంప్లీట్ అయిన తర్వాత కాత్యాయిని, సంధ్య కలిసి డైనింగ్ టేబుల్ దగ్గర అంతా క్లీన్ చేశారు. లాస్య కూడా వాళ్ళకి పనుల్లో హెల్ప్ చేస్తోంది. విఘ్నేశ్వరమ్మ చిలకలు చుట్టి సిద్ధేశ్వరయ్యకు అందిస్తోంది. భార్య అందించిన కిల్లి బుగ్గన పెట్టుకుని సిద్ధేశ్వరయ్య ఉయ్యాల ఊగుతూ ఈనాటి ఈ బంధమే నాటిదో అని పాటలు పాడుతున్నాడు. అర్జున్ వాళ్ళిద్దరినీ చూసి నవ్వుతున్నాడు. ఏంట్రా ముసిముసిగా నవ్వుతున్నావు? సిద్ధేశ్వరయ్య గమనించి అడిగాడు. ఏం లేదు తాత. ఇంకేంట్రా సంగతులు? ఎలా ఉంది నీ ఉద్యోగం? విఘ్నేశ్వరమ్మ నవ్వుతూ అడిగింది. ఫైన్ నానమ్మ, అంతా బాగానే ఉంది. ఏం బాగుంటుందిరా, నువ్వు ఒక్కడివి ఉంటావు. అలసి సొలసి ఇంటికి వచ్చేపాటికి మంచినీళ్ళు ఇచ్చేవాళ్ళు కూడా ఉండరు, ఆప్యాయంగా పలకరించేవాళ్ళు ఉండరు. ఎందుకు లేరు? వర్కర్స్ ఉన్నారు నానమ్మ. టాపిక్ చిన్నగా తన పెళ్లి వైపు వెళ్తోందని అర్జున్ అబ్జర్వ్ చేస్తూ అన్నాడు. నీ మొహన్రా, పనివాళ్ళు పనివాళ్లే, మనవాళ్ళు మనవాళ్లే అవుతారు. అదే నువ్వు పెళ్లి చేసుకుంటే నువ్వు ఇంటికి వచ్చే వరకు నీ భార్య నీకోసం ప్రేమగా ఎదురు చూస్తుంది, కమ్మగా ఉండి పెడుతుంది, నీతో కబుర్లు చెప్తుంది, తోడుగా ఉంటుంది. సినిమాలకి షికార్లకు వెళ్ళొచ్చు. నీకెప్పుడైనా తలనొప్పిగా అనిపిస్తే చక్కగా ఆయిల్ మసాజ్ చేస్తుంది. చిలక గోరింకల్లాగా ఉండొచ్చు. పెళ్లి చేసుకోరా? తప్పకుండా తప్పకుండా చేసుకుంటాను నానమ్మ. నా మనసుకు నచ్చిన అమ్మాయిని తొనకకుండా నిశ్చలంగా చెప్పాడు అర్జున్. అంటే ఏంట్రా? కొంపతీసి ప్రేమ గీమా లాంటి వ్యవహారాలు ఏమన్నా ఉన్నాయా? ఏమన్నా నడుపుతున్నావా? కోపంగా అంది విఘ్నేశ్వరమ్మ. అర్జున్ ఏమీ మాట్లాడలేదు, నవ్వి ఊరుకున్నాడు. అడుగుతుంటే నవ్వుతున్నావేమిట్రా? చూడ్రా అర్జున్, పెద్దదానిగా ఒక మాట చెప్తాను విను. ఇదిగో నీ మరదలు లాస్య, చూడ చక్కని పిల్ల, చక్కగా చదువుకుంది, మన సంప్రదాయాలు పద్ధతులు అన్నీ తెలిసిన అమ్మాయి, పైగా మన కుటుంబానికి బాగా దగ్గర. దీన్ని నువ్వు పెళ్లి చేసుకుంటే చూడాలని ఉంది కన్నా ప్రేమగా అర్జున్ని దగ్గరికి తీసుకుని తలనిమురుతూ అంది విఘ్నేశ్వరమ్మ. అర్జున్ అందరి వైపు ఒక్కసారి చూశాడు. కాత్యాయిని, సంధ్య, విఘ్నేశ్వరమ్మ, సిద్ధేశ్వరయ్య, ముఖ్యంగా లాస్య, అందరూ అర్జున్ సమాధానం కోసం ఆతృతగా పెద్ద పెద్ద కళ్ళు చేసుకుని చూస్తున్నారు. శివరాం వైపు చూశాడు అర్జున్. నీ లైఫ్ నీ ఇష్టం రా, తర్వాత బాధపడితే నేను చూడలేను అన్నట్లు కళ్ళతోనే చెప్పడంతో అర్థం చేసుకుని విఘ్నేశ్వరమ్మ వైపు చూస్తూ, నానమ్మ, ఇష్టం లేని పెళ్లి చేసుకుని ఒకరితో ఒకరం అడ్జస్ట్ అవ్వలేక లైఫ్ లాంగ్ నేను బాధపడుతూ తనని బాధ పెడుతూ మీ ముందు సంతోషంగా నటించడం నా వల్ల కానే కాదు. బలవంతంగా పెళ్లి చేసుకున్నా నేనే కాదు, లాస్య కూడా ఈ పెళ్లి వల్ల సంతోషంగా ఉండదు. ఎందుకంటే లాస్యపై నాకు అటువంటి అభిప్రాయం లేదు. అర్జున్ చెప్పేది వింటూ అందరూ నోళ్ళు వెళ్ళబెట్టుకుని చూస్తున్నారు. అవును, మీరు నేను చెప్పేది విని బాధపడవచ్చు, కానీ ఇదే బెటర్ అని నా మనసు కనిపిస్తోంది. మీ అందరినీ సంతోషంగా ఉంచడానికి ఇప్పుడు నేను తన మెడలో 3 ముళ్ళు వేస్తే అవి తనకి ఉరితాడుగా మారతాయి. ఎందుకంటే తనకి నా మనసులో భార్య స్థానం ఉండదు కనుక. ఏం మాట్లాడుతున్నావు అర్జున్? దానికి ఏం తక్కువరా? చదువుకుంది, అందంగా ఉంటుంది, సంస్కారం ఉంది. నువ్వు ఇలా అనడం నాకేమీ నచ్చలేదు, కోపంగా అంది సంధ్య. అత్తయ్య, రేపొద్దున నీ కూతురు ఏడుస్తుంటే నువ్వు చూడగలవా? నేను లాస్య కలిసి పెరిగాము, కలిసి ఆడుకున్నాము, కానీ నేనెప్పుడూ అలా అనుకోలేదు అత్తయ్య. వరసకి మరదలు అయినా నాకు ఆ ఫీల్ లేదు. ఒక చెల్లితో ఆడుకున్నట్లు ఆడుకునేవాడిని. ఆ మాట వినగానే లాస్యకి ఏడుపొచ్చేసింది. ఏడ్చుకుంటూ తన రూమ్లోకి వెళ్ళిపోయింది. సారీ నానమ్మ,
మనసులో ఒకటి బయటికి ఒకటి మాట్లాడడం నాకు రాదు. నా ప్రవర్తన మీకు బాధ కలిగించి ఉంటే క్షమించండి. లేదురా అర్జున్, లేదు. నువ్వన్నది నిజమేలే. కానీ ఆ పిచ్చి పిల్ల నీ మీద ఆశలు పెట్టుకుందిరా. హా, నిజమే అయ్యుండొచ్చు. కానీ నన్ను పెళ్లి చేసుకుని లాస్య ఆనందంగా ఉండదు నానమ్మ. తన కలలు ఏవీ నెరవేరలేదు అని ఇంకా బాధపడుతుంది. దానిమీద ఇదే బెటర్. కాత్యాయిని పట్టరాని కోపంతో అర్జున్ వైపు చూస్తోంది. తన కళ్ళల్లో కన్నీళ్లు తిరుగుతున్నాయి. సారీ అమ్మా అంటూ రూమ్లోకి వెళ్ళిపోయాడు అర్జున్. చూసారా వాడిని? మీరే చెడగొట్టారు. అత్తయ్య గారి ముందు నేనే నోరెత్తను కదా. వాడు ఎలా ఎదురు సమాధానం చెప్తున్నాడో విన్నారా మీరు? ఇదంతా మీరిచ్చిన సపోర్టే కదా. భర్త వైపు కోపంగా చూస్తూ అడుగుతోంది కాత్యాయిని. ఒసేయ్, నాకేం తెలీదు, నిజంగా నాకేం తెలీదు. వాడి లైఫ్ వాడిష్టం కదా. బాగుంది, మధ్యలో నన్నంటున్నావేంటి అంటూ అక్కడి నుంచి చిన్నగా జారుకున్నాడు శివరాం. కాసేపటి తర్వాత సంధ్య వాళ్ళ ఫ్యామిలీ లగేజ్ అంతా సర్దుకుని బయలుదేరారు. అదేంటి సంధ్య, వెళ్ళిపోతున్నావు? కాత్యాయిని అడిగింది ఆపడానికి ప్రయత్నిస్తూ. 4 రోజులు ఉంటాను అని వచ్చిన తన కూతురు అలా వెళ్ళిపోతుంటే విఘ్నేశ్వరమ్మకి కూడా కన్నీళ్ళు ఆగట్లేదు. సంధ్యని ఆపడానికి ప్రయత్నించి విఫలమవ్వడంతో కన్నీళ్లు తుడుచుకుంటూ నుంచుంది. సంధ్య నిన్నే అడుగుతోంది. అప్పుడే ఉన్నట్లుండి ప్రయాణం ఏమిటి? వాడి మాటలు పట్టించుకోవద్దు. నేను వాడితో మాట్లాడతాను. మమ్మల్ని వెళ్ళని వదినా, మొహం మీదే ఇష్టం లేదు అని చెప్పాక కూడా ఇంకా ఏ మొహం పెట్టుకుని ఉంటాము? అయినా బలవంతపు కాపురాలు చేయించలేం వదినా, కళ్ళు తుడుచుకుంటూ అంది సంధ్య. సంధ్య వెనకాలే వస్తున్న కన్నీళ్లు తుడుచుకుంటూ చిన్నగా నడుస్తోంది లాస్య. వాళ్ళ మాటలకి రూమ్లో నుంచి బయటికి వచ్చాడు అర్జున్. అత్తయ్య పిలిచాడు. సంధ్య మొహం పక్కకు తిప్పేసుకుంది. నా మాటలు మీకు చాలా బాధని కలిగించాయని నాకు తెలుసు. లాస్య, నువ్వు చెప్పవే, వీళ్ళెవరూ వద్దు. నేను నీ మెడలో తాళి కట్టి నిన్ను పేరుకు మాత్రమే భార్యగా చూస్తే తట్టుకోగలవా? వస్తున్న కన్నీళ్లు తుడుచుకుంటూ అర్జున్ వైపు చూసి, కానీ ఎందుకు బావా, ఎందుకు నచ్చలేదు? నేను అందంగా లేనా? చాలా అందంగా ఉన్నావు, కానీ నేను నిన్నెప్పుడూ ఆ దృష్టిలో చూడలేదు లాస్య, చూడలేను కూడా. అదే ఎందుకు బావా, నాకేం తక్కువ? రీజన్ చెప్పు. కన్నీళ్లు తుడుచుకుంటూ వెక్కి ఏడుస్తూ అడుగుతోంది. షో అని నిట్టూరుస్తూ అందరి వైపు ఒక్కసారి చూశాడు అర్జున్. ఓకే ఫైన్, ఈ విషయం అందరిలో కాకుండా పర్సనల్గా మాట్లాడదాము అనుకున్నాను. కానీ నువ్వు అడుగుతున్నావు కాబట్టి చెప్తున్నాను లాస్య. నేను ఒక అమ్మాయిని ఆల్రెడీ ఇష్టపడుతున్నాను. ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని ఆశపడుతున్నాను. నాకు ఆ అమ్మాయితో లైఫ్ షేర్ చేసుకోవాలని ఉంది. అర్జున్ స్ట్రైట్గా ఖచ్చితంగా చెప్పేసేసరికి లాస్యాకి మతిపోయినట్లయింది. అందరూ ఆశ్చర్యంగా అర్జున్ వైపు చూస్తున్నారు. అందరికంటే ముందు లాస్యానే తేరుకుని కళ్ళు తుడుచుకుని, సో నాలో ఏ లోపం లేదు కదా బావా, నువ్వు నన్ను రిజెక్ట్ చేయడానికి? లేదు లాస్య, నేను ఆల్రెడీ మరొకరిని ఇష్టపడుతున్నాను, అందుకే అలా చెప్పాను. ఓకే, ఆల్ ది బెస్ట్ బావా అంటూ షేక్ హ్యాండ్ ఇచ్చి కన్నీళ్లు తుడుచుకుని పెదవుల మీద చిరునవ్వుతో సంజయ్ దగ్గరికి వచ్చి, పదమ్మా వెళ్దాం అంది లాస్య. ఏమైందే నీకు? ఇప్పటి వరకు ఏడ్చావు కదా? ఆశ్చర్యంగా కూతుర్ని చూస్తూ అడుగుతోంది సంధ్య. అమ్మా, బావకి నేను నచ్చక రిజెక్ట్ చేయలేదు. తన మనసులో మరొక అమ్మాయి ఉంది. అది తెలిసి కూడా తన జీవితంలోకి వెళ్ళి బాధపడాలని అనుకోవట్లేదు. బావ కరెక్ట్గా సజెస్ట్ చేశాడు అంటూ లాస్య గుమ్మం బయటకు అడుగు వేస్తూ స్పీడ్గా వెళ్ళిపోయింది. సంధ్య అర్జున్ వైపు కోపంగా చూస్తూ, నిన్ను నా అల్లుడుగా చేసుకోవాలని అనుకోవడం నాది బుద్ధి తక్కువ, పెద్ద ఉద్యోగం ఉందని పొగరు అని అర్జున్ వైపు చూస్తూ తిడుతూ విసవిసలాడుతూ వెళ్ళిపోయింది. కాత్యాయిని కోపంగా అర్జున్ వైపు చూస్తూ, ఏం చేస్తున్నావురా నువ్వు? అదంతా మర్చిపోమని చెప్పాను కదా, వినవా నువ్వు? ఆ దరిద్రాన్ని తెచ్చి నా నెత్తి మీద పెట్టే వరకు నిద్రపోవా అని ఏడుస్తూ అర్జున్ చెంప మీద గట్టిగా ఒక్కటి కొట్టింది. కాత్యాయిని, చెట్టంత కొడుకుని కొడతావా? విఘ్నేశ్వరమ్మ గట్టిగా మందలించడంతో వెనక్కి తగ్గింది. కళ్ళు తుడుచుకుని కాత్యాయిని అక్కడి నుంచి వెళ్ళిపోయింది.
సారీ నానమ్మ, తలదించుకున్నాడు అర్జున్. లేదు కన్నా, లేదు, నువ్వేమీ తప్పు చేయలేదు. నే మనసులో మాట దాచిపెట్టి దాని మెడలో తాళి కడితే అది తప్పు. కానీ క్షణం కూడా ఆలోచించకుండా నా మనసులో మరొక అమ్మాయి ఉంది అని కుండ బద్దలు కొట్టినట్టు చెప్పావు. ఇంతకీ ఎవరా పిల్ల? నానమ్మ, తన గురించి చెప్తే నువ్వు కూడా అమ్మలాగానే రియాక్ట్ అవుతావు. ఇప్పుడు నన్ను ఏమీ అడగద్దు. అసలు విషయం తెలియకుండా నేనెలా స్పందిస్తానో ముందుగా ఊహించడం ఎందుకు? ఎవరు ఆ పిల్ల? మరొకసారి అడిగింది విఘ్నేశ్వరమ్మ. అమ్మ కూడా ఫస్ట్ పాజిటివ్గానే రియాక్ట్ అయింది. తన గురించి క్లియర్గా చెప్పిన తర్వాత సస్సే మేరా ఒప్పుకోలేదు. అవునా? ఆ అమ్మాయి వివరాలు ముందు నువ్వు నాతో చెప్పరా? నానమ్మ ప్లీజ్, నాకు కొంచెం టైం ఇవ్వు. తనని మీ ముందుకు తీసుకువచ్చి నుంచో పెడతాను. అప్పుడు మీకు క్లియర్గా అన్నీ చెప్తాను అంటూ అర్జున్ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. కోడలు కాత్యాయిని దగ్గరికి వచ్చి అసలు విషయం అడిగింది విఘ్నేశ్వరమ్మ. అత్తయ్య గారు, ఆ అమ్మాయి గురించి మాట్లాడుకోవడం కూడా శుద్ధ దండగా. మన అబ్బాయికి ఆ అమ్మాయి సరిపోదు. ఇంతకు మించి నేను మీతో ఏమీ చెప్పలేను. మీ మనవడు అంటున్నాడు కదా, ఆ అమ్మాయిని మీ ముందుకు తీసుకువచ్చి నిలబెడతాను అని. అప్పుడు మీ మనవడు ఏం చెప్తాడో నేను చూస్తాను. కళ్ళు తుడుచుకుంటూ వెళ్ళిపోయింది కాత్యాయిని. ప్రశ్నార్థకంగా వాళ్ళిద్దరినీ చూస్తూ ఉండిపోయింది విఘ్నేశ్వరమ్మ. అర్జున్ వచ్చిన సంతోషం ఒక్క పూటలోనే ఆవిరైపోయింది. పెళ్ళి ఇష్టం లేదని అర్జున్ చెప్పడంతో సంధ్య కూతుర్ని తీసుకుని ఆవేశంగా వెళ్ళిపోవడం, కాత్యాయిని కోపంగా అర్జున్ చెంప పగలగొట్టడం అన్నీ వరుసగా జరిగిపోయాయి. రూమ్లోకి వెళ్ళిన అర్జున్ రెడీ అయి బయటికి వచ్చి, నానమ్మ, నేను ఇంక వెళ్ళొస్తాను అంటూ కాళ్లకు దండం పెట్టాడు. అదేంట్రా, బావుంది, ఏదో గొడవ జరిగిందని నువ్వు వెళ్ళిపోతావా? వద్దు కన్నా, ఒక వారం రోజులు ఉండు. నాకన్నా గదు గెడ్డం పట్టుకుని బ్రతిమలాడుతున్నట్లు అంది విఘ్నేశ్వరమ్మ. ఆహా, లేదు నానమ్మ, నాకే కోపం లేదు. నన్ను తిట్టింది అత్తే కదా, కొట్టింది అమ్మ. పెంచి పెద్ద చేసిన వాళ్ళకి ఆ మాత్రం స్వతంత్రం ఉంటుంది. నేను రాను అంటున్నా కూడా అమ్మ బలవంతంగా తీసుకువచ్చింది. నేను ఇక్కడికి వచ్చిందే ఈ విషయంలో మీ అందరికీ క్లారిటీ ఇవ్వడానికి. అది జరిగిపోయింది. నాకు చాలా చాలా పనులున్నాయి. నెంబర్ ఆఫ్ ఫైల్స్ పెండింగ్స్లో ఉన్నాయి. వెళ్ళాలి నానమ్మ. సరే కన్నా, చల్లగా ఉండు. ఆ అమ్మాయి కోసం మేము ఎదురు చూస్తూ ఉంటాము. కళ్ళు తుడుచుకుంటూ అంది విఘ్నేశ్వరమ్మ. తాతయ్య, వెళ్ళొస్తాను. సరేరా, ఇక్కడ జరిగిన గొడవంతా మనసులో పెట్టుకోకు కన్నా. మనసు ఒకరితో, మనువు మరొకరితో అయితే బాధపడాలి. జీవితాంతం నరకం చూడాలి. దానికంటే ఇదే నయం. మీ ప్రేమకి మా సపోర్ట్ ఎప్పుడూ ఉంటుంది. మనవడి భుజం తడుతూ అన్నాడు సిద్ధేశ్వరయ్య. అర్జున్ వెళ్తుంటే విఘ్నేశ్వరమ్మ పిలిచింది. కన్నా. ఒక నిమిషం ఆగాడు అర్జున్. ఒకటి చెప్పరా? ఆ అమ్మాయి మనవాళ్లే కదా? అదే, మన కులమే కదా? ఆచార వ్యవహారాలు, సంప్రదాయాలు అన్నీ తెలిసిన పిల్లే కదా అడిగింది విఘ్నేశ్వరమ్మ. విఘ్నేశ్వరమ్మ అడుగుతున్న ప్రశ్నలన్నీ వింటూ కాత్యాయిని వైపు చూశాడు అర్జున్. చూడు, ఆ అమ్మాయి మన కులమేనా అని అడుగుతున్నారు. తన గురించి తెలిస్తే ఒప్పుకుంటారు అనుకుంటున్నావా అన్నట్లు ఉన్నాయి కాత్యాయిని చూపులు. నానమ్మ, ఇప్పుడేమీ చెప్పలేను, వెళ్ళొస్తాను అంటూ సమాధానం చెప్పకుండానే కాత్యాయినికి, శివరాంకి కూడా చెప్పి బాధగా అక్కడి నుంచి బయలుదేరాడు అర్జున్. 5 స్టార్ హోటల్ ముందు కారు ఆగగానే భయంగా దిగి చుట్టూ చూసింది రూప. పైకి రా, 18th ఫ్లోర్. నీకోసం నేను 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నాను అన్న ఒక మెసేజ్ తన ఫోన్కి రాగానే అది చూసి ఒళ్ళు మండిపోతున్నట్లు అనిపిస్తోంది రూపకి. వస్తున్న కన్నీటి చుక్కని తుడుచుకుంటూ లిఫ్ట్ బటన్ ప్రెస్ చేసి 18th ఫ్లోర్లో అడుగుపెట్టింది. నెక్స్ట్ ఎపిసోడ్లో ఏమవుతుంది తెలుసుకోవాలని ఉందా? అయితే వచ్చే ఎపిసోడ్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి. ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. అలాగే ఇన్స్టాగ్రామ్లో కూడా నన్ను ఫాలో అవ్వండి. నా ఇన్స్టాగ్రామ్ ఐడి @రోజా సిరి ఎంటర్టైన్మెంట్. తప్పకుండా ఫాలో అవుతారు కదూ. ఉంటానండి.